సత్యాయలందుండ లేక అటువంటి పరిపుష్టమైనటువంటి అంటే పరమోత్కృష్టమైన మహా ఆనందకరమైనటువంటి అనేక పరిమళాలు నా మీద చల్లుతూ నన్ను క్రీడిస్తూ ఆడిస్తున్నటువంటి నా వెళ్ళి నా భార్యలతో సంచరిస్తూ ఆనందంగా తిరక్కుంటా నా కర్మగాలి ఇక్కడికెందుకు రాలేదు, అతడు ఆనందించకుండా ఇటుకేల రానేలా వచ్చి తినిపో. అన్ని తడాకములు సంచరించి అన్ని తడాకములను ఆనందించి తిని కదా, అది చాలదా? అది చాలదన్నట్లు మరి ఓ తడాకములకే నేను వెదకనేలా ఎదికి తినిపో. ఇక్కడ కనబడి ఈ తడాకం మమ్మల్ని ఆకర్షించినేలా ఆకర్షించినది పో. ఇన్ని ఆశలతో ఉండే నేను ఈ దురాశ నాలో కలగనేలా. ఏం దురాశది? ఒక పెద్ద జలాశయము, ఆ పెద్ద జలాశయము ఇంకా చూడ మహా ఆనందంగా ఉంది. భార్యలంతా ఏమడిగారు, ఇందులో కూడా మనం స్నానం చేసి మనమందరము రసక్రియలు ఆడుకుంటే ఎంత బాగుంటుందని మిగతా ఏనుగులని అడిగాయి భార్యలు. ఈ యొక్క సతీమణుల మాటలు వినలేల. గజనారీమణులు. గజనారీమణులు అంటే ఆయన యొక్క ప్రియమైన భార్యలు 10 లక్షల కోట్ల మంది, ఎంతో కొంతమంది, ఎంతైనా ఉండవచ్చు. అతిశయోక్తి అలంకారం అంటాం దీన్ని. అంటే ఒక విషయాన్ని గొప్పగా చెప్పడానికి ఇక్కడ గజేంద్రుడి యొక్క వీర విహారాన్ని తెలియజేయడానికి రసభగవాన్ల వారు చెబుతున్నారు. మానవులలో దుర్మార్గులు అనేక మంది ఉంటారు. ఈ దుర్మార్గులు అందరూ కూడా ఇలా స్త్రీలోలుడై పరస్త్రీలను, తల్లి లాంటి వాళ్ళను వాయు వరసలు లేకుండా దొరికిన వాళ్ళంతా కూడా తనకు లాక్కొని తనకు లొంగ తీసుకొని ఏదో చేసేసి మోహపరవశులపై వారితో ఆనందించి ఇదే సుఖం అనుకొని భ్రమించి భ్రాంతిలో మునిగి అనేక నానావిధ పరిమళాలను ఒళ్ళంతా పూసుకొని వారితో ఆవేశంతో ఉండిపోతూ ఉంటారు మనుషులు. అలాంటి వాళ్ళు కోసం ఈ గజేంద్రుడి యొక్క కథ చెప్తున్నాడు మనకు వ్యాస భగవాన్ల వారు. సుఖమహర్షి చెప్తున్నాడు ఎవరికి? పరీక్షిత్ మహారాజుకు. పోతన తెలుగులో ఆంధ్రీకరించాడు. పద్యములు మహా అద్భుతంగా ఉంటాయి. ఈ పద్యాలన్నీ కూడా ఆ రాగాలు తీసి పాడుతుంటే దాని యొక్క ఆనందం వేరు. కనుక ఇప్పుడు ఏమనుకుంటున్నాడు, నేను ఇటకు రానేలా. ఎట్లా? నీరాశ చెడి, దురాశతో, నీరాశతో అంటే దురాశతో ఇక్కడికి ఎందుకు వచ్చానయ్యో, ఇదే నా కర్మ గాలింది. లేకపోతే అంత సుఖాలు వదులుకొని అంత ఆనందాలు ఉండగా ఇవన్నీ చాలు అనుకుని గమ్మునుండి పట్టి ఉంటే ఏ ఇబ్బంది లేదు కదా. నెమ్మదిగా ఉండి ఆనందాన్ని అనుభవించి ఉంటాను. ఇన్న శరీరం అంతా కూడా అనేక తీగలతో ఆనందాలతో మైమరిపించినటువంటి నా సతీమణులు వారి పరవశంతో నా యొక్క ఏనుగుల సమూహాలన్నీ నన్ను గౌరవిస్తూ ఆనందిస్తూ నన్ను పల్లకి ఎక్కించి మోస్తున్నటువంటి ఆ సమయంలో నేను అన్నంతటిని వదులుకొని ఏ కర్మ నన్ను, ఏ క్రూర కర్మ ఇక్కడికి లాక్కొని వచ్చింది పో. నేనెందుకు ఈ తటాకములు చూడవలను? చూసి తినిపో. మరి ఇందులో మునగవలనే నాకేలా ఆనందం కలగవలే, కలిగినది పో. మరి నేను ఇందులో కాలు పెట్టనేలా? ఎందుకు? నీ కర్మ కాలింది కాబట్టి. కాలింది పెట్టాలంటే నీ కర్మ అక్కడ నిన్ను లాగుతా ఉంది. నీవు చేసిన కర్మలు నేను లాక్కుంటూ వదలవు కదా, లాగుతాయి. ముసలి అనేది కర్మలు మనల్ని పీడించేటటువంటి అనేక పీడనాలు, బాధలు, కష్టాలు, దుఃఖాలు, ఏవేవో మనలో ఉన్నటువంటి అనేక బాధలు. ఎవరి లోపల ఉండే బాధలు ఇతరులకు తెలియవు, చెప్పేందుకు తెలియదు. చెప్పినా అన్ని బాధలు అందరూ చెప్పరు కూడా. ఎందుకు? తమ సమస్యలన్నీ చెప్పుకుంటే ఇతరులకు లోకం అయిపోతాం. అంటే ఇది ఒక రకమైనటువంటి మనోవ్యాధి, అంటే మానసిక రుగ్మత. మానసిక రుగ్మతలు అనేకం ఉంటాయి. ఇది ఇప్పుడు గజేంద్రుడికి ఈ యొక్క రుగ్మత పట్టుకుంది. ఏం పట్టుకుంది రుగ్మత? ఆనందంగా ఉన్నప్పుడు విహరించాను, విహారం చేశాను, హరిచందనాలు పూజించుకున్నాను, నా భార్య మనులతో క్రీడించాను, వారు తృప్తిపరిచారు, నేను వారిని తృప్తిపరిచాను. కొందరు అదొక గర్వంగా చెప్పుకుంటారు. ఏం చెప్పుకుంటారంటే, నేను ఇంతమంది స్త్రీలు వశం చేసుకున్నాను, ఇంతమంది భార్యలను కలిగి ఉన్నాను. అది గొప్పదనమా? భారతీయ సనాతన ధర్మ జ్ఞానాన్ని, ఆ యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని సర్వనాశనం చేయడం అది గొప్పతనం. అది గొప్పగా చెప్పుకుంటారు అనేక మంది. దాన్ని చేసిరాని పనులు చేయడం అదొక పాపం అనిపించుకోకుండా, అది ఒక దుర్వ్యసనము అనిపించుకోకుండా స్త్రీలను
ఉన్నతమైన భారత స్త్రీ జాతిని అవమానించినట్లుగా భావించుకుంటా గర్వంగా చెప్పుకోవడం అనమాట. ఎందుకు? ధనం హెచ్చిన మదం హెచ్చును మగవాళ్ళకు ముఖ్యంగా. ఎప్పుడైతే ధనం ఉంటుందో ఆ ధనం ఏ ఏ విధాలు ఖర్చు పెట్టాలి, ఎట్లా ఖర్చు పెట్టాలి, ఈ శారీరక సుఖాలు అనుభవించాలి. ఏం సుఖాలు అయ్యి? ఇంకేముంది, మధువు మగువ ఇవి చెప్పుకుంటారు. ఇవి స్త్రీలను అగౌరవపరిచే విధంగా స్త్రీల యొక్క వారి యొక్క మనోభావాలను పవిత్రతను దిగజార్చినట్లుగా అనేక మంది ఇలా చెప్పుకోవడం మంచిది కాదు. ఎందుకు? స్త్రీ మాతృమూర్తి, మాతృమూర్తే కాదు సోదరి, కుమార్తె, తల్లి కాకుండా ఇంకా అనేక బంధాలు ఉన్నాయి స్త్రీలతో. అటువంటి బంధాలలో సంతృప్తి చెందాలి మనం. పరాస్ బిడ్డలైతే చెల్లెల్లాగా భావించాలి. చెల్లి అని పిలిస్తే తప్పు లేదు, సోదరి అంటే తప్పు లేదు. ఎందుకు? ఆ భావంతో నువ్వు చూసినప్పుడు ఆ మాట అనగలుగుతావు. ఏదో లోపల వ్యామోహం పెట్టుకొని లోపల పెట్టుకొని బయటికి అలా అన్నంత మాత్రాన అది సత్యం కాదు. సత్యం మీద మనం ఉండాలి అంటే, సత్యం మనలో ఉండాలి అంటే మనం ఏదైతే అంటున్నామో అది మనసులో ఉండాలి, నాటుకొని ఉండాలి. అమ్మ అని ఒక పరస్త్రీని పిలిస్తే అమ్మ భావమే రావాలి. ఒక ముద్ద అన్నం పెడితే ఆమె తల్లితో సమానం. మనకు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేస్తే తల్లితో సమానం. స్త్రీలు అంటే మాతృభావం ఉంటుంది, వాళ్ళలో అనేక భావాలు ఉంటాయి. దయాజాలి కరుణ ఎక్కువగా స్త్రీలలోనే ఉంటాయి. ఎందుకంటే ఇది అనుభవపూర్వకంగా అనేక మంది చెప్తున్నటువంటి విషయాలు. స్త్రీలు పరమ పవిత్రులు, పరమ పావనులు, అంతేకాకుండా పరమ దయాస్వరూపులు. దయకు జాలికి అనేక రూపాలకు అనేక సహనాలకు వారే నిదర్శనం. వారి యొక్క ప్రవర్తన అలా ఉంటుంది. ఎన్ని తప్పులున్న చేయని బిడ్డను కడుపులో పెట్టాచుకుంటుంది తల్లి. ఇలా స్త్రీల యొక్క గుణగణాలను భారతదేశ చరిత్రలో ఉన్నత స్థితికి తీసుకెళ్ళాం మన విజ్ఞానం, భారతీయ హైందవ జ్ఞానం అట్లాంటిది. అటువంటి సమయంలో ఈ గజేంద్రుడు ఇప్పుడు ఇలా బాధపడుతున్నాడు. నేను ఎందుకు రావాలి? ఈశ్వరా, నువ్వు దేవుడా, నువ్వు ఉండాలంటున్నారు కదా, నా కర్మ ఎందుకు ఇలా కాలాలి? కాలింది కాబట్టి నేను పెడుకుంటాడా, లేకపోతే నేను పెడుకోను. ఎందుకు పెడుకోను? నాకు అన్నీ బాగా జరుగుతున్నప్పుడు నేను గుర్తుపట్టాను, నిన్ను గమనించాను, నిన్ను నాలోకి తీసుకున్నాను, నేను గురించి ఆలోచించాను లేదు కదా. ఇప్పుడు నా కర్మ కాలింది, ఈ ముసలి నోట్లో నా కాలు తగులుకుంది. ఈ కాలు తగులుకునింది, ఇంకా అది నన్ను వదిలేట్టుగా లేదు. 1000 సంవత్సరాలు పోరాడను, అంత అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయినాను? చతికిలబడిపోయినాను. యవ్వనంలో విర్రవీగి మహాగర్వాహంకారాలతో ఓనేసి ఏదో ధనంతో అది ఇది రకరకాలుగా వేషాలు మార్చుకొని ఒక పెద్ద మోటార్ బైక్ లేకపోతే పెద్ద కారు వేసుకొని కనపడిన స్త్రీలంతా మోహింపజేసుకునేలాగా చేసుకొని పాపం అమాయకులు ఏదో అవసరాల కోసం బాధలు పడుతూ ఉంటారు. కృష్ణం వందే జగద్గురు.